అలిగిన వేళనే చూడాలి. గోకుల కృష్ణుని అందాలు అలిగిన వేళనే చూడాలి. రుసరుసలాడే చూపులలోనే రుసరుసలాడే చూపులలోనే ముసి ముసి నవ్వుల చందాలు అలిగిన వేళనే చూడాలి. అల్లన మెల్లన నల్ల పిల్లివలే వెన్నను దొంగిలా గజ్జెలు గల్లన. అల్లన మెల్లన నల్ల పిల్లివలే వెన్నను దొంగిలా గజ్జెలు గల్లన. తల్లి మేలుకొని దొంగను చూచి తల్లి మేలుకొని దొంగను చూచి అల్లరిదేమని అడిగినందుకే అలిగిన వేళనే చూడాలి. మోహన మురళీ గానము వినగా తహతహలాడుచూ తరుణులు రాగా. మోహన మురళీ గానము వినగా తహతహలాడుచూ తరుణులు రాగా. దృష్టి తగులునని జడిసి యశోదా దృష్టి తగులునని జడిసి యశోదా తనను చాటుగా దాచినందుకే అలిగిన వేళనే చూడాలి. గోకుల కృష్ణుని అందాలు అలిగిన వేళనే చూడాలి. ఇక దేశరాగం ఎలా ఉంటుందో ఒకసారి చిన్నది పాడి వినిపిస్తాను. సరిమ పని సనిద ప మగరే గరే నేస గరే మగరే దాప మగరే గరే నే సరి మప రే మపని దప రే మపని సాని దప మపని సరి సరి మగరే గరే నే స ని సరి సని సని దప దమ దప మగరే మగరే గరే నేస. ఇలా నడుస్తూ ఉంటుంది రాగం. ఇక ఇందులో ఘంటసాల గారు ఇక ఈ పాటలో చివరిలో వస్తుంది, అంటే ఒక పరమోత్కృష్టమైన స్థితి, పరమానంద స్థితికి చేరుకున్నట్లుగా దాదాపు పంచమం దాకా ఆ సంచారం, స్వర సంచారం షహనాయి మీద, సన్నాయి మీద సాగిపోయి అక్కడ ఆగిపోతుంది. అది ఘంటసాల గారి ఘనత. ఆయనకి ఎలా నచ్చుతుందో అలా చేసుకున్నారు. ఎక్కడ జనాల యొక్క ఆదరణ పొందుతుందో ఆ పాట ఆయనకి బాగా తెలుసు. అందుకనే ఆ రాగాన్ని తీసుకున్నారు, ఆ వాయిద్యాన్ని కూడా అలా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ స్వర సంచారం చూద్దాం. రిమ పని రిమ పని మా పని సరి నిజరి మరే మారే గమరే పని సా. అక్కడ ఆగుతుంది సన్నాయి. అంటే త్రిస్థాయిలలో మానవ గాత్రాన్ని ప్లస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ఆయన అనుకున్నట్లుగా స్వర సంచారంతో నా భూతో నా భవిష్యతే అన్నట్లుగా
చిన్న పాటని సాహిత్యాన్ని, అందమైన సాహిత్యాన్ని అత్యంత అందంగా తీర్చిదిద్దిన ధీశాలి, అద్భుతమైన గంధర్వ గంధర్వ గాయకుడు. మరి అసమానమైన సంగీత ప్రజ్ఞ, అటువంటి నేపథ్య సంగీత మెళకువలు తెలిసినటువంటి ఘంటసాల గారికి నమో నమః.